మంత్రివర్గ విస్తరణలో తనకు చోటు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి. ఇబ్రహీంపట్నంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులు ప్రారంభించారు. 10 ఏళ్లలో తెలంగాణలో ముఖ్యంగా ఇబ్రహీంపట్నంలో టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకోలేదన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం ద్వారా గ్రామాలలో మౌలిక సదుపాయాలను పరిష్కరిస్తోందని రంగారెడ్డి తెలిపారు. అర్హులైన పేదలకు ఇళ్ల స్థలాలు, రేషన్ కార్డులు త్వరలోనే అందిస్తామన్నారు. మీరు అప్లికేషన్లు ఎన్ని పెట్టుకున్నారో మీకు పంపించినాం కదా. ఎన్ని అప్లికేషన్లు ఉన్నాయి, ఎంతమంది దరఖాస్తు చేసి పెంచినకు చెప్పమ్మా. చాలా మంది అంటే అది నోటుకు వచ్చినట్టు చెప్తే అవుతుందా? మీరేం చెప్పాలి? ఈ ఊరికి వచ్చినప్పుడు ఇన్ని రేషన్ కార్డులు అవసరం ఉన్నాయి, ఇన్ని పింఛన్లు అవసరం ఉన్నాయి, ఇన్ని ఇల్లు కట్టాలి, ఇన్ని పట్టాలు అవసరం అని చెప్పాలి కదా. మీ తన లేకుండా వస్తే మీరు ఎందుకమ్మా? గ్రామాలలో ఉండేటువంటి సమస్యలు మేము ఎప్పుడైతే ఎన్నికలకు ముందు ప్రజాపాలన మేము చెప్పినటువంటి అన్ని పథకాలు అమలయ్యే విధంగా మేము ఇప్పటికే చెప్పినాం. అధికారులకు ఇప్పుడే మరొక్కసారి చెప్పినా, ఏ గ్రామానికి వెళ్ళినా ఎంతమందికి పట్టాలు లేవు, ఎంతమందికి పింఛన్లు లేవు, ఎంతమందికి ఇండ్లు లేవు, ఎంతమందికి మేము ఇచ్చిన పథకాలలో ఇన్వాల్వ్ కాలేదు అనేటివి చెప్పినాం. అవి నేను ఒక 15 రోజుల్లో అన్ని గ్రామాల్లో మొత్తం గ్రామాల వైజ్గా తీసుకొని రివ్యూ చేసి అన్ని పనులు మొదలుపెట్టే కార్యక్రమం నేను చేస్తా. మనకి ఇప్పటికే ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అంటే దీపం కింద చీకటిలాగా ఉంది. హైదరాబాద్ నగరానికి కూతపెట్టు దూరంలో ఉంది. కానీ పేదరికం, ఇలాంటి పెంకుటిల్లు ఇంకా ఎక్కడ చూసినా ఉన్నాయి. అందుకే మేము అన్నాం, వాళ్ళు ఎవరైతే పెంకుటిళ్లలో ఉన్నారో మొట్టమొదటిగా వాళ్ళకి అదే జాగాలో ఎస్సీలు అయితే 6 లక్షలు, బీసీలు అయితే 5 లక్షలు ఇస్తాం, మీరు అవిటిని కట్టుకోండి మీ జాగాలలో అని చెప్తున్నాం. జాగా లేకపోతే పట్టా ఇచ్చి ఇల్లు కట్టుకోమంటున్నాం.